ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయాల్లో ఏదైతే చెక్ బౌన్స్కి సంబంధించిన దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి భారతదేశంలోని ఈరోజు ట్యాక్స్లో ముఖ్యంగా ముందున్నటువంటి భాగంగా చూస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఈ చెక్ బౌన్స్ కేసుల్లో అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఇంతవరకు కూడా ఎంతోమంది చెక్ బౌన్స్ కేసుల్ని వారికి నచ్చిన విధంగా ఎంతైతే అంత చెక్కులు దాని మీద అమౌంట్లు రాసుకోవడం, దాన్ని వేసుకోవడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎవరైనా ఇప్పుడు వచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు ఏదైతే ఉన్నాయో దీని ప్రకారం కనుక కోర్టుల్లో కేసు ఫైల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అది ఏంటి అని మనం ఒకసారి ఇందులో పరిశీలిస్తే, ఎవరైతే 2 లక్షలకు దాటి ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా